నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఇన్స్టాగ్రామ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేజీని చూసేందుకు డేవిడ్ వార్నర్ ప్రయత్నించగా యూజర్ నాట్ ఫౌండ్, దిస్ ప్రొఫైల్ ఈస్ ప్రైవేట్ అని చూపించింది. సాధారణంగా ఎవరినైనా బ్లాక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను డేవిడ్ వార్నర్ ఇన్స్టాలో షేర్ చేశాడు. IPL 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి టైటిల్ ముద్దాడింది. ఆ సీజన్ ఫైనల్లో RCBని ఓడించి మరీ విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. SRH తరఫున అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ 35 విజయాలను అందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. SRH తరఫున 95 మ్యాచ్లు ఆడిన వార్నర్ 4010 పరుగులు చేశాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలతో పాటు 2 సెంచరీలు ఉన్నాయి. IPL చరిత్రలో అత్యధికంగా 3 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక బ్యాటర్గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఇందులో విశేషం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫునే వార్నర్ ఈ ఘనతను అందుకున్నాడు. 2015లో 562 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కేవలం ఆటపరంగానే కాకుండా తన దూకుడుతో మైదానంలో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ హైదరాబాదీ నవాబ్గా తెలుగు అభిమానుల గుండెల్లో డేవిడ్ వార్నర్ చెరగని ముద్ర వేశాడు. 2021 సీజన్ తర్వాత మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వార్నర్ను దూరంగా పెట్టింది. అయితే SRHకు కప్ అందించిన కెప్టెన్ను బ్లాక్ చేయడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జట్టు ఓనర్ కావ్య మారన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. దిగ్గజ ఆటగాళ్లను గౌరవించాలని సూచిస్తున్నారు. అయితే దీనిపై మేనేజ్మెంట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చూడాలి మరి, ఒకవేళ SRH ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచినా ఓడినా వార్నర్ ఎలాంటి సపోర్ట్ ఇస్తాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.